వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ అయితే రెండు మూవీస్ అయితే చూసాను నేను, లైలా అండ్ తలా. అండ్ ఈ తలా మూవీ వచ్చేసరికి డైరెక్టెడ్ బై అమ్మ రాజశేఖర్ గారు అండ్ సినిమాటోగ్రఫీ బై శ్యామ్ కే నాయుడు. సినిమాటోగ్రఫీ గురించి ఎందుకు స్పెషల్ గా చెప్పానంటే, నాకు మూవీ పరంగా అంత ఇంపాక్ట్ లేదు, కానీ అమ్మ సెంటిమెంట్ ఇవన్నీ బాగా చూపించారు. ఓకే, ఇంకెన్నాళ్ళు ఇంకా ఇదే రిపీటెడ్ గా అమ్మ గురించి కొత్తగా ఇంకా బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి రాయొచ్చు అనిపించింది. బట్ యా, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, నాకైతే మూవీ నచ్చింది, బట్ సినిమాటోగ్రఫీ పరంగా చాలా నచ్చింది. ఫైట్స్ కానీ ఏవైతే రైన్ లో షూట్ చేశారో అవి అయితే చాలా బాగా అనిపించినాయి. అంటే స్లో మోషన్ ఫైట్స్ ఉంటాయి కదా, సీక్వెన్సెస్, ఇవన్నీ చాలా బాగా చూపించారు. కొత్త స్టారర్ అయినా బాగా చేశాడు, ఏదో లైక్ నార్మల్ గా వెల్ యాక్టెడ్ అనిపించింది. ఇందులో కొన్ని సీనియర్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడో పాత సినిమాల్లో హీరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫోటో మేము వేస్తాము, ఆయన మీరు రికగ్నైజ్ చేస్తే ఆయన పేరు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా వచ్చేసరికి మూవీ పరంగా టెక్నికాలిటీస్ అన్ని బాగున్నాయి అబ్బా. కొంచెం స్టఫ్ ఇంకా ఉండుంటే బాగుంది అనిపించింది, బట్ ఓవరాల్ గా వాచబుల్ మూవీ. నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, థియేటర్లో ఎవరు లేరు. అంటే కొత్త సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి కదా, కొత్త వాళ్ళు ఇంకా చేయగా బయటకు వచ్చేది. కొంచెం ఇలాంటి మూవీస్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ ద మూవీ. నెక్స్ట్ వచ్చేసరికి లైలా మూవీ విశ్వక్సేన్ అందరికీ తెలుసు, ఫీమేల్ కింద కూడా యాక్ట్ చేస్తున్నారు అది ఇది అని. ఫీమేల్ కింద యాప్ట్ గా సెట్ అయ్యారు. అంత కమర్షియల్ ఎక్స్పెక్ట్ లో ఉందబ్బా సినిమా. నేను ఇంకా విశ్వక్సేన్ అన్న కొంచెం మంచి కంటెంట్ మూవీస్ చేస్తారు, కొత్తవి తీసుకొస్తారు అనుకుంటూ ఉంటాం కదా, అంత లేదు. జనరల్ నార్మల్ కమర్షియల్ మూవీ లాగే అనిపించింది. కామెడీ విషయానికి వస్తే ఓకే అనిపించింది, కానీ అంత సూపర్ కామెడీ అయితే నాకేం పగలబడి నవ్వేలాగా ఏం అనిపించలేదు. పగలబడి నవ్వేలా ఈ మధ్యన ఏ మూవీ రావట్లేదు అనుకోండి. క్రింజ్ కామెడీ కూడా లేదు ఇందులో. కామెడీ ఉంది, బట్ నాట్ దట్ గుడ్ ఆర్ నాట్ దట్ బ్యాడ్ అనమాట. ఇంకా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి బాగానే చూపించారు, ఏదో ఉన్నది లేనట్టు. అంటే పర్లే, హీరోయిన్ కూడా బాగానే యూజ్ చేశారు. అండ్ డీజే టిల్లులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇందులో కూడా ఉంటాడు అనమాట, అతన్ని బాగానే యూజ్ చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ విలన్స్ వచ్చేసరికి విలన్స్ లా చూపించాలి. విలన్స్ కమెడియన్స్ గా చూపించేస్తుంటే వాళ్ళు ఇంకా అంటే ఇంకా వాళ్ళు కూడా కమెడియన్స్ అయిపోతే ఇంకా విలన్స్ అనే పేరు అర్థం ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. విలన్స్ కావాలంటే కమెడియన్ పెట్టండి, వాళ్ళనే చూపించుకోండి, కానీ మళ్ళీ విలన్స్ కింద చేసిన వాళ్ళు తీసుకొచ్చి కమెడియన్ కింద చూపించడం లైక్ ఏమో ఈ మధ్యన మూవీస్ లో ఇది ఎక్కువ జరుగుతుంది. ఈ మూవీలో కూడా అదే జరిగింది. అండ్ ఇది నారాయణ్ గారు డైరెక్టర్ అనమాట దీనికి. ఓకే, మూవీ సాంగ్స్ అన్ని ఓకే ఉంటాయి. రత్తమ్మ అని సాంగ్ ఉంది, అది బాగానే ఉంది. అందులో కొయ్ కొయ్ కోడిని కొయ్ అని చిన్న లిరిక్ కూడా యాడ్ చేశారు, బాగా అనిపించింది. సాంగ్స్ పరంగా అంటే మొత్తం కమర్షియల్ మూవీ కింద అయితే బాగుంది, బట్ నాట్ అంటే ఫీమేల్ రోల్ చేస్తున్నారు కదా, ఇంకా ఏదన్నా ఉంటది అన్న టైప్ లో లేదు. కానీ ఓకే, మూవీ పరంగా చూసుకుంటే హీరోయిన్ బాగుంది, గ్లామరస్ గా, అది నీట్ గా చూపించారు. కానీ యాక్టింగ్ మాత్రం లేడీ రోల్ బాగానే పర్ఫామ్ చేశారు విశ్వకన్నా. వెల్ ట్రైడ్ అని చెప్పొచ్చు, ఒక మంచి అటెంప్ట్ ఇది. అంటే మనం వాళ్ళ యాక్టింగ్ జడ్జ్ చేసే అంత గొప్పలు కాకపోవచ్చు, కానీ మిగతా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ముందు ఆల్రెడీ ఫీమేల్ రోల్స్ లో మన తెలుగులో చేసిన వాళ్ళు కానీ, నాకు ఇప్పుడు వచ్చి తెలుగు పక్కన పెడితే మన జనరేషన్ కి అందరికీ గుర్తున్న మూవీ అయితే రెమో పరంగా చూసుకుంటే అసలు శివకార్తికేయన్ అద్దరు దుల్లగొట్టేస్తాడు. ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా సినిమాకి, అంత లేదు, బట్ ఓకే బాగానే ఉంది. అండ్ ఇంకా స్టోరీ పరంగా స్టోరీ చెప్పేస్తే మీరు వెళ్ళి చూడడం ఎందుకు, కానీ వెళ్ళి చూసేసండి. అండ్ మన ఎక్స్పీరియన్స్ అయితే ఇదే. అండ్ ఆల్సో మీకు తెలిసిందే కదా, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం. నో రివ్యూ అండ్ నో రేటింగ్ ఫర్ దిస్ బోత్ మూవీస్, బట్ ప్లీజ్ ట్రై టు వాచ్ తలా. లైలా అలాగే చూస్తారు, తలా కూడా వెళ్ళి చూడాలని కొంచెం ఆశిస్తున్నాను. ఎందుకంటే సినిమాటోగ్రఫీ వైజ్ చాలా బాగుంది సినిమా, ఫైట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇలాగే మరిన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ మీరు కావాలనుకుంటే, మా ఎక్స్పీరియన్సెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. అండ్ అలాగే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మూవీ చూసాక. ఈ రెండు మూవీస్ చూడడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఈ వీకెండ్ వెళ్ళిపోండి. స్క్రీన్స్ కూడా పెంచితే బాగుంటుందేమో అనిపించింది తలాకి, చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఉన్నట్లో కూడా ఎవరు వెళ్ళకపోతే, ఆడియన్స్ వెళ్ళకపోతే వాళ్ళు కూడా పెంచడానికి ఆపర్చునిటీ ఏమి ఉంటుంది. కానీ అంతే గైస్, థ్యాంక్ యూ. అండ్ అలాగే
కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కొంచెం కామెంట్ చేయండి. మా ఈ కొంచెం సినిమాని. థ్యాంక్ యూ.